రెండు రాష్ట్రాల జలజగడం తెగని ముడిపడని పంచాయతీ ఎవరి వాదనలు వారివి. కృష్ణానది కేటాయింపుల వివాదంపై ఏపీ తెలంగాణతో చర్చించింది బోర్డు. 2 గంటల పాటు జరిగిన మీటింగ్లో రెండు రాష్ట్రాల వాదనలు విన్న బోర్డు ఎలాంటి నిర్ణయం చెప్పకుండానే ముగిసింది. కృష్ణానది నీటి కేటాయింపుల వివాదంపై నజర్ పెట్టింది యాజమాన్య బోర్డు. హైదరాబాద్లో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయింది. సెంట్రల్ వాటర్ కమిషన్ కార్యాలయంలో జరిగిన మీటింగ్లో ఏపీ, తెలంగాణ ప్రతినిధులతో పాటు బోర్డు చైర్మన్ నాథన్, సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా అటెండ్ అయ్యారు. ఎజెండాలోని 11 అంశాలపై బోర్డు సమావేశంలో చర్చించారు. కృష్ణా బోర్డు ముందు రెండు రాష్ట్రాల ప్రతినిధులు తమ అభిప్రాయాలు చెప్పారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులన్నింటినీ బోర్డు పరిధిలోకి తీసుకురావాలని ఏపీ డిమాండ్ చేస్తే ఇప్పుడు తొందరే ఉందని తెలంగాణ ప్రతినిధులు అభ్యంతరం చెప్పినట్టు సమాచారం. తెలంగాణ సర్కార్ పాలమూరు, డిండి ప్రాజెక్టుల్ని నిబంధనలకు విరుద్ధంగా కడుతోందని బోర్డుకు ఫిర్యాదు చేసింది ఏపీ. దీన్ని కూడా తెలంగాణ సర్కార్ కొట్టిపారేసింది. ఉమ్మడి రాష్ట్రంలోని జీవోల ప్రకారమే ప్రాజెక్టులు కడుతున్నామని వివరించింది. అయితే ఈ విషయం సుప్రీం పరిధిలో ఉన్నందున సమావేశంలో చర్చించలేమని తేల్చి చెప్పింది బోర్డు. ఇక కృష్ణా బేసిన్ ఉన్న ప్రాజెక్టులు నీటి నిల్వ, వినియోగంపై బోర్డు త్వరలోనే ముసాయిదా రూపొందిస్తామని ప్రకటించింది. ముసాయిదాపై ఇరు రాష్ట్రాలు తమ అభిప్రాయాలు తెలపాలని సూచించింది. వీటితో పాటు రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టుల భద్రత, నీటి నిల్వ, విద్యుత్ సరఫరా, సిబ్బంది, మౌలిక సదుపాయాలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. జూన్ 4న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ రెండు రాష్ట్రాల్లో పర్యటించనుందని సమాచారం. కృష్ణా గోదావరి బేసిన్లోని ప్రాజెక్టులు, నీటి నిల్వ, వినియోగంపై చర్చించనుందని తెలుస్తోంది. 2 గంటలకు పైగా బోర్డు మీటింగ్ జరిగినా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.